ఆర్థిక అభివృద్ధి మందగించినా అభివృద్ధి ఆగకూడదని ఈ మేరకు పారిశ్రామికవేత్తలు ముందడుగు వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడం ద్వారా ఆదుకునేందుకు కృషి చేస్తుందని ఆయన చెప్పారు. ఈ రంగం అభివృద్ధితో పాటు రోడ్లు, నీటిపారుదల రంగాల అభివృద్ధికి 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం అనుమతినిచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ఫ్యాప్సీ వెబ్సైట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎన్ఎండిసి, స్టిక్ సిస్టమ్స్, హిందుస్థాన్ జింక్స్, నాల్కో ఆలుఫ్లోరైడ్, స్మార్ట్ ఆక్వా అవార్డులు అందుకున్న కంపెనీల్లో ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. To come out with huge packages, especially on the infrastructure project. As everyone realizes that whenever there is a general slowdown in the market economy, it will be the need of our for the governments to spend more of public money on the infrastructure. I'm quite sure the Government of India is coming forward. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్ ఎక్స్పోర్ట్ విభాగంలో అవార్డు రావడం ఆనందంగా ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ అక్కినేని చెప్పారు. అలుఫ్లోరైడ్ లిమిటెడ్ అంటే వైజాగ్ లో కెమికల్ ప్లాంట్. వి సప్లై అల్యూమినియం ఫ్లోరైడ్ టు అల్యూమినియం యూనిట్స్. అండ్ 2007 లో మా ఎక్స్పోర్ట్స్ టు మిడిల్ ఈస్ట్ కంట్రీస్, చైనా, వాటి ఇంక్రీజ్ ఆఫ్ 120% వల్ల ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మౌలిక సదుపాయాల రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్యాప్సీ ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను కోరింది. బాడీ బిల్డింగ్ లో భారతదేశ కీర్తి బావుటాన్ని